అందరికీ నమస్కారములు। మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది। నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు। ఇక ఈ రోజు బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం అయితే ఉంది। అలాగే 21వ తారీఖు అరేబియా సముద్రంలో ఒక భారీ అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారే సూచనలు అయితే ఉన్నాయి। అలాగే ఈ నెల చివరి వారంలో మరొక భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి। కాబట్టి మనం చూసుకుంటే ఈ రోజు ఒక ఉపరితల ఆవర్తనం, అలాగే 21వ తారీఖు అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనం, అలాగే ఈ నెల చివరి వారంలో మనకి బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి। ఇక ముందుగా మొదటి ఉపరితల ఆవర్తనం అంటే ఈ రోజు ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది। ఇది ముఖ్యంగా తమిళనాడులోని చెన్నైకి దగ్గరగా, అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతానికి దగ్గరగా వచ్చే 3 రోజుల్లో కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి। కాబట్టి మనకి 21వ తారీఖు వరకు కూడా, ఈ రోజు నుంచి 21వ తారీఖు వరకు కూడా మనకి ఇది తమిళనాడులోని చెన్నైకి, అలాగే నెల్లూరుకి, అలాగే ఇటు మచిలీపట్నం, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఒంగోలు, అలాగే కాకినాడ ఈ తీర ప్రాంతాల్లోనే కొనసాగే అవకాశాలు అయితే ఈ ఉపరితల ఆవర్తనం అయితే ఉంది। కాబట్టి దీని ప్రభావంతో, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అకాల వర్షాలు ఏదైతే మనకి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు, అలాగే సాయంత్రం రాత్రి సమయంలో కంప్లీట్ గా అకాల వర్షాలు ఉంటాయో, ఈ రెండిట్ల కలయికతో మనకి వచ్చే వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ వర్షాలని నమోదయ్యే అవకాశాలు అయితే చూసే అవకాశాలు మనము తప్పకుండా అయితే ఉంది। ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల విస్తారంగా వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది। ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే నిన్న రాత్రి సమయంలో రాయలసీమతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ కానీ, అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలో తీవ్రమైన వర్షాలు మనం కొన్ని ప్రాంతాల్లో చూడటం జరిగింది। ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే సత్తుపల్లి వైపుగా, ఖమ్మం వైపుగా, భద్రాచలం, కొత్తగూడెం వైపుగా ఈ రోజు ఉదయం 7 గంటలు ఈ సమయంలో 8 గంటల సమయంలో వర్షాలు అయితే నమోదవుతున్నాయి। ఇక ముఖ్యంగా నిన్న రాత్రి మనం చూసుకుంటే రాయలసీమలోని పలమనేరు, పుంగునూరు ఈ ప్రాంతంలో చాలా తీవ్రమైన వర్షం నమోదవటం జరిగింది। అలాగే ముఖ్యంగా ఇటు ఉమ్మడి కర్నూలు కానీ, అలాగే అనంతపురం జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ, అలాగే ముఖ్యంగా కడప జిల్లాలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రాయచోటి పరిసర ప్రాంతాల్లో కూడా నమోదవటం అయితే జరిగింది। ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, అలాగే ఖమ్మం కానీ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు అయితే నిన్న రాత్రి సమయంలో నమోదవటం అయితే జరిగింది। ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీగా వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది। ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఏపీ తెలంగాణ బోర్డర్ అంటే ముఖ్యంగా ఏపీలోని సత్తుపల్లికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో, ఏలూరు జిల్లా, అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని ఏదైతే ఖమ్మం జిల్లాకి దగ్గరలో ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు మరికొద్ది గంటల్లో పడే సూచనలు అయితే ఉన్నాయండి। ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు కూడా రాయలసీమతో పాటుగా తెలంగాణ రాష్ట్రం, అలాగే మధ్య కోస్తాలో చాలా చోట్ల వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది। కాబట్టి రాయలసీమ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి। ఇక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది। ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ, నంద్యాల జిల్లా, అన్నమయ్య జిల్లా, సత్యసాయి, అనంతపురం జిల్లా కానీ, అలాగే ఇటు మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా, తిరుపతి, కడప జిల్లా, అలాగే ముఖ్యంగా ఇటు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా, అలాగే పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ తీవ్రమైన వర్షాలని మనం వచ్చే వారం పాటు కనీసం 2 రోజుల నుంచి 5 రోజుల వరకు చూడటానికి అవకాశాలు, సూచనలు అధికంగా ఉన్నాయి। ఎక్కువ చోట్ల అధికంగా పిడుగులు ఉండే అవకాశం ఉంది। ఎక్కువ చోట్ల ఈదురుగాలుల విధ్వంసం కూడా మనం చూడటానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి। ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ, అలాగే ఇటు మనం చూసుకుంటే అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల్లో కూడా, తిరుపతి జిల్లా ఈ జిల్లాల్లో మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లాల్లో కూడా మంచి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది। వచ్చే వారం రోజుల్లో కనీసం 1 రోజు నుంచి 4 రోజుల వరకు మనం ఈ జిల్లాల్లో కూడా వర్షాలని
చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాలు అలాగే రాయలసీమ ప్రాంతంలో అత్యధికమైన వర్షాలు అంటే ఉమ్మడి కర్నూలు కానీ, అనంతపురం జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ, కడప జిల్లా కానీ, గుంటూరు కానీ, అలాగే కృష్ణా జిల్లా కానీ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికమైన వర్షాలని మనము వచ్చే వారం రోజుల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కొన్ని చెరువుల్లో పూర్తిగా కూడా నీళ్లు కూడా ఎక్కువగా పెరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే రాయలసీమలో అత్యధికమైన వర్షాలు అలాగే విజయవాడ వైపుగా, ఏలూరు వైపుగా, కాకినాడ వైపుగా, అలాగే మనం చూసుకుంటే గుంటూరు వైపుగా, కర్నూలు వైపుగా, అనంతపురం వైపుగా, చిత్తూరు వైపుగా, కడప వైపుగా రానున్న వారం పాటు విస్తారమైన వర్షాలను మనం చూడటానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన అయితే ఉంది. ఇప్పటికే గడిచిన 4 రోజులుగా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలను అయితే మనం చూస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ నగరంలో మనం చూసుకుంటే రానున్న వారం పాటు కూడా చాలా చోట్ల అత్యధికమైన భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది. నగర ప్రజలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకుని హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల వర్షాల విధ్వంసం అయితే వచ్చే వారం పాటు చూసే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. హైదరాబాద్ నగరంలో తీవ్రమైన వర్షాన్ని చాలా చోట్ల రికార్డు స్థాయి వర్షాలను కూడా హైదరాబాద్ నగరంలో రానున్న వారం పాటు చూసే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి. కాబట్టి 17వ తారీఖు నుంచి 25 మధ్యలో హైదరాబాద్ నగర ప్రజలు కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మరొక పక్కన మనం చూసుకుంటే నాగర్ కర్నూలు కానీ, వనపర్తి కానీ, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, అలాగే వీటితో పాటుగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల భారీ వర్షాలను అయితే మనము ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అలాగే అకాల వర్షాల ప్రభావంతో వచ్చే వారం పాటు విస్తారమైన వర్షాలు కనీసం 2 రోజుల నుంచి 5 రోజుల వరకు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మరొక పక్కన సిద్దిపేట కానీ, సిరిసిల్ల కానీ, అలాగే కరీంనగర్ కానీ, వరంగల్, హన్మకొండ జిల్లాలు కానీ, జనగాన, మహబూబాద్ లో కూడా 1 రోజు నుంచి 4 రోజుల వరకు విస్తారమైన వర్షాన్ని రానున్న రోజుల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం పాటు ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా వర్షాలు మాత్రం సాయంత్రం రాత్రి సమయంలోనే, అంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ఎండలుగానే ఉంటుంది, కానీ సాయంత్రం రాత్రి సమయంలోనే వర్షాలని ఎక్కువ ప్రాంతాల్లో అధికంగా ఉరుములతో, మెరుపులతో, చాలా చోట్ల అత్యధికమైన పిడుగులతో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. వచ్చే వారం పాటు ప్రజలందరూ అలాగే రైతులందరూ అలాగే ప్రభుత్వ సిబ్బంది కానీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు రాత్రికి రాత్రే తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు కూడా చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది. పలు ప్రాంతాలకి, పలు సిటీస్కి, విజయవాడ కానీ, ఏలూరు కానీ, అలాగే కాకినాడ కానీ, గుంటూరు కానీ, కడప కానీ, కర్నూలు కానీ, అలాగే కడపతో పాటుగా అనంతపురం లాంటి ప్రాంతాల్లో, అలాగే తిరుపతి లాంటి, చిత్తూరు లాంటి ప్రాంతాల్లో ఏదో ఒక సిటీకి వరద ముప్పు కూడా మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇది ప్రస్తుతానికైతే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్. అలాగే ముఖ్యంగా మనకి అరేబియా సముద్రంలో 21వ తారీఖు ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది. ఆ అల్పపీడనం వల్ల మనకు వర్షాలు పడే అవకాశం అయితే లేదు. ఈ అల్పపీడనం ప్రభావంతో మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలని మనము ముఖ్యంగా 20వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి 21వ తారీఖు అరేబియా సముద్రంలో ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో మహారాష్ట్ర అలాగే కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ఇక చివరి వారంలో, అంటే ఈ నెల చివరి వారంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది. అది ముఖ్యంగా మనం చూసుకుంటే బలపడి వాయుగుండంగా మారే సూచనలు అధికంగా ఉన్నాయి. తుఫానుగా మారుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక అల్పపీడనం లేదా వాయుగుండం ఈ నెల చివరి వారంలో ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి. అది ముఖ్యంగా ప్రస్తుతానికైతే మయన్మార్, బంగ్లాదేశ్ లేదంటే వెస్ట్ బెంగాల్, ఒడిశా ఈ 4 ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతం వైపుగా, తీరం వైపుగా దూసుకు వెళ్లే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ అల్పపీడనం ముప్పు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఒక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక అరేబియా సముద్రంలో ఏర్పడిపోయే అల్పపీడనం లేదా వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా మహారాష్ట్ర కానీ, కేరళ కానీ, కర్ణాటక రాష్ట్రాల్లో ముఖ్యంగా 20వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో తీవ్రమైన వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మరొక పక్కన ఈ నెల చివరి వారంలో ఏర్పడిపోయే భారీ అల్పపీడనం ప్రభావం అది తుఫానుగా కూడా మారవచ్చు. దాని ప్రభావంతో మనకి ఇటు బంగ్లాదేశ్ లేదా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అలాగే మయన్మార్ వైపుగా చాలా విస్తారమైన వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు వచ్చే వారం రోజులు చాలా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో
అక్కడక్కడ తీవ్రమైన పిడుగులతో వర్షం చూసే అవకాశం ఉంది. చాలా మంది రైతులకు ఇప్పటికే నష్టం జరిగింది. కాబట్టి పూర్తిగా కూడా వరి రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి. మరొక వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు, మరొక వారం పాటు పిడుగులతో ఈదురుగాలతో వర్షాలు పూర్తిగా కూడా విధ్వంసం సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదించి నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.